పార్టీ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మరో తప్పు సభ్యత్వాల నమోదు అనేది. తాజాగా జనసేన ఒక రికార్డు సాధించింది. దాదాపు 10 లక్షల మంది సభ్యత్వాలతో ఇప్పటికే ఒక క్రియాశీలక సభ్యత్వాలు 70 లక్షలకు పైగా ఉంది అంటూ టీడీపీ నమోదు చేసుకుంటున్న రికార్డు. కానీ వైసీపీ చరిత్రలో చూసుకుంటే అప్పట్లో 2017లో ఒక ప్లేనరీ, తర్వాత 2022లో ఒక ప్లేనరీ, ఎప్పుడు ప్లేనరీ పెడతానంటారు కానీ బూత్ లెవెల్ నుంచి మాత్రం ఆ స్థాయిలో కమిటీలు వేయకపోవడం, ఇప్పటికీ కూడా సభ్యత్వ నమోదు విషయంలో వెనకడుగు వేయడం, ఇదొక అతిపెద్ద లోపంగా చూడాలా, లేదంటే పార్టీ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో లైట్ తీసుకుంటున్నారా పార్టీని, అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా దాన్ని పక్కన పెట్టేశారా? ఈ లోపం ఎంతవరకు మొన్న ఆయనకి శాపమైంది? ఈ అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, పక్క పార్టీలు అంటే ఒక రకంగా పెద్ద తేడా ఉండదు అనుకోండి జనసేనకి వైసీపీకి, కానీ అది పుంజుకోవడం, రికార్డులు సాధించడం, సభ్యత్వ నమోదు విషయంలో వైసీపీ ఏమైనా ఒక పెద్ద రాంగ్ స్టెప్ వేస్తుందని అనుకోవాలా? వీళ్ళకి కూడా 40-50 లక్షలే ఉన్నట్టున్నాయి క్రియాశీలక సభ్యత్వం. అయితే సమస్యల్లో ఏంటంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళ కార్యకర్తకి ఇచ్చే విలువ దాన్నే ఇప్పుడు ఆదర్శంగా తీసుకుని జనసేన కూడా సిస్టమేటిక్గా చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అది లేదు. ఒక నాయకుడు నాతో మాట్లాడిన లెక్క నేను ఇదే మాట అడిగా, సంస్థాగత నిర్మాణం సెట్ చేసుకోరా ఈ పార్టీ వాళ్ళు అని అడిగితే నాకు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే 2014 అప్పుడు అడిగాము సంస్థాగత నిర్మాణం మనం సీరియస్గా చేయాలంటే, అన్న మనం ప్రతిపక్షంలో ఉన్నాం, ఇప్పుడు సంస్థాగత నిర్మాణం బూత్ కమిటీ అన్నాం అనుకో, అవతలోడు ఒకడికొకడికి కోపాలు వస్తాయి, ఒకడికి మనం ఇస్తాం అధ్యక్షుడు కార్యదర్శి అని, ఇంకోటి వ్యతిరేకిస్తాడు, మనం ఇప్పుడు అందరినీ కలుపుకెళ్ళాలి, అధికారంలో ఉన్నప్పుడు చూసుకుందాం మనం, అధికారంలోకి వచ్చాక ఇప్పుడు అట్లొద్దు కానివ్వండి అన్నారట. సభ్యత్వాల వరకు ఓకే కానివ్వండి అన్నారు, అయిపోయింది. అధికారంలోకి వచ్చాక అడిగారట, అడిగితే సంస్థాగత నిర్మాణం ద్వారా అధికారం వస్తుంది అన్నారు కదా, సంస్థాగత నిర్మాణం లేకుండానే వచ్చేసాం కదా, ఇంకెందుకు కమిటీలు ఎందుకు, పదవులు ఎందుకు, ఎందుకు అన్నారు. దాంతో అది పక్కెళ్ళిపోయింది. అట్లాగా ఇప్పుడు ఏంటంటే వాస్తవంగా జిల్లాల కమిటీలు అవి వేస్తుంటారు, జిల్లాలు నగరాల కమిటీలు అధ్యక్షులు వేయటం ఇట్లాంటివన్నీ వేస్తారు. కానీ సంస్థాగత నిర్మాణం విషయంలో ప్రాంతీయ పార్టీలో తెలుగుదేశం దగ్గర చూసి నేర్చుకోవాలి, జాతీయ పార్టీలో కమ్యూనిస్టులు భారతీయ జనతా పార్టీ దగ్గర నేర్చుకోవాలి. కాంగ్రెస్ పార్టీ కూడా మళ్ళీ ఫేక్ ఎక్కువ ఉంటాయి. అంటే నాయకుడికి పుస్తకాలు ఇచ్చేస్తారు, వాళ్ళు తెలిసిన వాళ్ళు అందరి పేర్లతో డబ్బులు అళ్లే కట్టేసేసి, అంటే ఎక్కువ సభ్యత్వ నమోదు చేసిన వాడికి క్రెడిబిలిటీ అన్న పేరుతో వాడు 1000, 2000, 10,000, 25,000 ఎమ్మెల్యే క్యాండిడేట్ అంటే 1,00,000 కావాలంటే సంతకాలు పెట్టించేసేసి అదే పేరు కొట్టేయడం, డబ్బులు వేసేయడం. వాడు కూడా పార్టీ కూడా ముందు డబ్బులు వస్తున్నాయి కదా మనకి, లేకపోతే ఎంతమంది మనకు ఉన్నారులే అని లెక్కేస్తారు. బట్ లోకేష్ సరైనటువంటి పాత్ర మొట్టమొదట ఒక స్ట్రీమ్ లైన్ తీసుకొచ్చాడు. ఒక అది ఇచ్చి ట్యాబ్ తీసుకుని వెళ్ళి నీకు సభ్యత్వం కావాలా, ఇదిగో ఇంత, నీ ఫోటో తీయడం, నీ డీటెయిల్స్ అన్ని నోట్ చేయటం, ఒక కార్డు నీకు ఇంటికి ఇవ్వడం, అట్లాగే ఇన్సూరెన్స్, అలాగే కొన్నిట్లో బస్సుల్లో ఫ్రీను, లేకపోతే కొన్ని రకాలైనటువంటి వ్యాపార సంస్థల్లో డిస్కౌంట్లు, ఇట్లాంటివన్నీ తీసుకొచ్చేటప్పటికి కార్యకర్తలతో అంటే పార్టీకి సంబంధం లేని కార్యకర్తలు కాని వాళ్ళు కూడా అభిమానులు కూడా కార్యకర్తలుగా నమోదయ్యారు. అంటే బెనిఫిట్స్ చూసి అలాగా చాలా మంది అయ్యారు, ఆకట్టుకున్నారు. దాని తర్వాతన ఆటో డ్రైవర్లు, జీబు డ్రైవర్లు, లేకపోతే కష్టించే పనోళ్ళు జనసేన సభ్యులు, వాళ్ళకి ఇన్సూరెన్స్ తీసి ఇప్పుడు ఆయన ఇస్తుంటారు డబ్బులు, ఇది నాదెళ్ల మనోహరు లేకపోతే ఈయన నాగబాబు గారు, ఎక్కడి నుంచి పార్టీ నుంచి పట్ల డబ్బులు అందరి పేరున ఇన్సూరెన్స్, ఇవాళ సభ్యులైన ప్రతి ఒక్కరి పేరు మీద ఇన్సూరెన్స్ 500 రూపాయలు అతను పార్టీ తరపున ఇంతని పెడతారు, అది ఒక జాయింట్ అకౌంట్ కింద ఉంటది. అటు సంస్థ ఇదేదో మనకి కొన్ని ఉన్నాయి, ఇదివరకు మనం కూడా కంపెనీలో పనిచేసినప్పుడు ఉండేది గ్రూప్ ఇన్సూరెన్స్, అట్లాంటి గ్రూప్ ఇన్సూరెన్స్లు కడుతున్నారు. దాంతో ఏమైపోతుంది, ఇప్పుడు 10 లక్షల మంది నుంచి తలా 500 రూపాయలు వస్తుంటే ఇన్సూరెన్స్ కంపెనీ వాడికి పెద్ద కష్టమేం కాదు. వీళ్ళేమో అందరూ ఇది ఉండదు కదా, ఏడాదికి మాక్సిమం అయితే ఒక 5-10 మందో చచ్చిపోతారు, అలాగే కాబట్టి వాళ్ళకి పెద్ద నష్టం లేదు, వాళ్ళు దాన్ని ప్రోత్సహించారు. ఇప్పుడు ఆ విధంగా వాళ్ళ జీవితాలకు కొంత ఆలంబన అవుతుంది. అది జనసేన కూడా ఇక్కడ మిగతా బెనిఫిట్స్ ఇంకా ప్లాన్ చేయలేదు, కానీ ఇదివరకు అధికారులు లేరు కాబట్టి ఇవ్వకపోవచ్చు. ఇప్పుడు జనసేనకు సంబంధించిన వ్యాపార సంస్థల దగ్గర ఏమైనా ఇవ్వచ్చు, అది కూడా వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకుంటే జరుగుతుంది.
వాళ్ళు సంస్థాగతంగా చేశారు. జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ కానీ కమ్యూనిస్టులు కానీ అది పర్ఫెక్ట్ గా చేస్తారు. బూత్ లెవెల్ కమిటీలు, దాన్ని శక్తి కమిటీలు అని పేరుతో బీజేపీ కూడా నడిపింది రాష్ట్ర వ్యాప్తంగా. భారీ సభ్యత్వం ఉంది వాళ్ళకి, 20-25 లక్షల దాకా సభ్యత్వం ఉంది. అట్లా చేసుకొస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణం మీద దృష్టి సారించాలంటే ఇప్పుడు అవుతుందా లేదా అనేది డౌట్. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది నాయకులు కాడు వదిలేశారు. మొన్నటిదాకా ఎమ్మెల్యేలు వాళ్ళు ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. ఎవడు మళ్ళీ జగన్ కి ఊపు వస్తుంది, బాబుకి వ్యతిరేకత వస్తుందంటే అప్పుడు దిగుతారు. చంద్రబాబు గారికి కూడా మొదటి 2-3 ఏళ్ళు నాయకులు చాలా మంది మొహం చాటేశారు కదా. 4వ ఏడాది నుంచి ఈయన తిరగడం బిగిన్ చేసినప్పటి నుంచి రంగంలోకి దిగారు. లాస్ట్ 1 year సీరియస్ గా దిగారు. ఎందుకంటే ఈ లోపు తిరుగుతుంటే డబ్బులు ఖర్చు అవుతాయి, ఎందుకని చూసుకుంటారు. ఇప్పుడు అదే పరిస్థితి వైసీపీకి. ఇప్పుడు మీరు సభ్యత్వాలు చేయండి అంటే గనక 15-20 లక్షలు కూడా కాకపోవచ్చు, మేబీ పరుగు పోద్ది. కానీ తెలుగుదేశం పార్టీ ఇలా ఆలోచించలేదు కదా. అప్పుడు అధికారంలో, ఇప్పుడు ఈయన అధికారంలో ఉన్నారు, ఒక టర్మ్ ప్రతిపక్షంలో ఉన్నారు, 2 సార్లు కూడా పట్టించుకోలేదు. అంటే బూత్ లెవెల్ కమిటీలు వేసి దాని ద్వారా పదవులు చేపడితే కొత్త ముఖాలు పార్టీలోకి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే రాష్ట్ర స్థాయి కార్యవర్గాలు కూడా ఏర్పాటు చేయలేదు అనేది. ఇంకెలా వదిలేస్తే దీన్ని నిర్లక్ష్యం అనుకోవాలా, రేపొద్దున పార్టీ ఎదుగుదల ఎలా సాధ్యం అవుతుంది? నేను అదే చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి సంస్థాగత నిర్మాణం వైపు దృష్టి సారించకపోతే, అంటే వ్యక్తి బేస్డ్ పార్టీగా వెళ్ళాడు ఆయన. అవును, ప్రభుత్వం కూడా వ్యక్తి బేస్డ్గా నడిపాడు. వ్యక్తి బేస్డ్గా నడిపితే ఒకప్పుడు చంద్రబాబు నాయుడు వ్యక్తి బేస్డ్గా నడపడం వల్ల 10 ఏళ్ళు అధికారానికి దూరం అయ్యాడు. 14లో మళ్ళీ అధికారంలోకి వచ్చాక వ్యక్తి బేస్డ్ వెళ్ళాడు, దానివల్ల నష్టపోయాడు. ఈ దఫా అందుకే వ్యక్తి బేస్డ్ కాకుండా సమిష్టిగా వెళ్తున్నాడు. కార్యకర్తలు ఇన్వాల్వ్ చేస్తున్నాడు, మంత్రులు ఇన్వాల్వ్ చేస్తున్నాడు, ఎవరి స్వేచ్ఛలకు ఇస్తున్నాడు. అది చూశాకైనా మనం మారాలి. ఈయన లెక్క ఏంటంటే జగన్ది బాబు చేస్తుంది వ్యక్తిగతమైనప్పుడు నాది మాత్రం వ్యక్తిగతం ఎందుకు కాదనుకుంటున్నాడు. బాబు వ్యక్తిగతంగా చేసిన గ్రౌండ్ లెవెల్ పార్టీ సంస్థాగత నిర్మాణం అంతా కూడా లోకేష్ చూసుకున్నాడు. ఇక్కడ పార్టీ సంస్థాగత నిర్మాణం ఆ మధ్యన విజయసాయి రెడ్డికి అన్నారు, తర్వాత మళ్ళీ వాళ్ళకి విభేదాలు వచ్చినాయి. ఆ చివరికి ఆయన మళ్ళీ సమన్వయకర్త పదవి నుంచి పక్కకి తెప్పించేసి ఏదో అదేది అనుబంధ సంఘాలు అన్నారు. మళ్ళీ అది ఆయన పిలిచి మాట్లాడడం బిగిన్ చేశాక మళ్ళీ తీసి పక్కన పెట్టారు. చివరికి అక్కడ ఏంటంటే ఆ పెద్దోళ్ళ 3 మధ్యలో 4 అనుకుంటా, వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయి రెడ్డి, పెద్దిరెడ్డి, ఈ 4 సమన్వయంతో కూర్చుని మన పార్టీని జాగ్రత్తగా కాపాడుకోవాలని ఆలోచించుకోకపోతే జగన్తో కూర్చుని పరిష్కారం ఉండదు. జగన్ వీళ్ళ 4 సమన్వయం చేయట్లేదు, అది ఆయన ఆలోచించు. 4 గ్రూపులో 3 గ్రూపులో ఉన్నాయని ముందు అధికారంలో ఉన్నప్పటి నుంచి ఈ లోపాలు ఉన్నా జగన్మోహన్ రెడ్డి దృష్టికి వెళ్ళలేదా, లేదంటే వాటిని ఆయన పెద్దగా పట్టించుకోకుండా లైట్ తీసుకున్నారా? ఎందుకు పట్టించుకో? అధికారంలో ఉన్నప్పుడు ఎవరు పట్టించుకోరండి, అంత ఉంటదా ఈ సహజం అనుకుంటారు. అధికారం దిగినప్పుడు అధికారంలోకి రావాలంటే కలిసి పనిచేయాలి. వాళ్ళు కూడా ఇప్పుడు ఆలోచించుకోవాలి, ఎవరు ఏది ఏడీవీడి అని ఎవరిదో వాడిదే అన్నట్టుంటే తర్వాత అది సమస్య అని గ్రహించాలి వాళ్ళు. అది అప్పుడు కానీ సెట్ కాదు. అంటే నాయకుడే పట్టించుకోకపోతే ఇంకా వాళ్ళే అండర్స్టాండింగ్ వచ్చేసి వాళ్ళే నిర్ణయాలు ఎలా తీసుకుంటారు? అదే అనేది జగన్ చేయట్లేదని చెప్తున్నాను కదా. జగన్ చేయట్లేదు, వీళ్ళ 4 అన్న మనం కలిసి ఇప్పుడు జగన్ తో కలిసి మూవ్ అవ్వాలని వీళ్ళన్న అనుకోవాలి. అది అంటే సర్ది చెప్పడం, సమన్వయపరచడం విషయంలో ఎందుకు ఈ నెగ్లిజెన్సీ? సర్ది చెప్పడమే ఉంది. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అంటే సర్ది చెప్పాలి, నువ్వు ఈ అధికారాలు ఉంచుకో, నువ్వు ఈ అధికారాలు తీసుకొని. వాస్తవంగా జగన్ ఏంటంటే అక్కడ వైసీపీలో ఒకటే జగన్ నెంబర్ 1, మిగతా వాళ్ళు 99-100 అంతే. అది వాళ్ళకి తెలుసు, ఈయనకి తెలుసు, కాబట్టి ఆయన లైట్ తీసుకున్నాడు. అధికారం దిగింది కాబట్టి మళ్ళీ అధికారం రావాలంటే సమన్వయం జరగాలి. అంటే అన్ని వేళ అది వర్కౌట్ అవ్వట్లేదని అర్థం లేదా? మొన్న అట్లా ఉండదు. ఇప్పుడు ఎవరికైనా సరే వాళ్ళు చేసిన మిస్ప్రచారం వల్ల మనం దెబ్బతిన్నామండి అంటారు తప్పించి పార్టీ సంస్థాగత నిర్మాణం అవసరం అండి. ఇప్పుడు నాయకుల దగ్గర ఎప్పుడు ఎట్లా ఉంటారంటే ఈ కింద నాయకులు, అగ్ర నాయకుల దగ్గర వాళ్ళు చేసేది కరెక్ట్ అనకపోతే వీళ్ళ దగ్గరికి రానిరు. కాబట్టి మీరు సూపర్ సార్, మధ్యలో ఆడేటప్పుడు సార్ అంటారు. వీళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి, లోపాలు ఎక్కడ ఉన్నాయి, ఏం సెటరేట్ చేసుకోవాలి అన్నది. చంద్రబాబు అది ఆత్మవిమర్శ చేసుకోబట్టి మిగతా వాళ్ళని మనం బీజేపీని దూరం చేసుకోవడం వల్ల నష్టపోయాం, పవన్ కళ్యాణ్ విడిగా చేయించడం వల్ల నష్టపోయాం, అందరం కలిస్తే వర్కౌట్ అవుతుంది అనుకున్నాడు కాబట్టి సక్సెస్ అయ్యింది. అలా కాకపోయి ఉంటే బాబు మళ్ళీ దెబ్బతినేవాడు కదా. కాబట్టి రాజకీయంలో మనకి మనం నాయకుడి తెలివితేటల మీద ఆధారపడి ఉంటాయి. అధికారంలోకి వచ్చిన నాయకుడి తెలివితేటలు, ఓడిన నాయకుడి తెలివితేటలు ప్రాంతీయ పార్టీలు. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ ఆలోచించుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి. అవును, తెలుగుదేశం పార్టీలో అప్పట్లో నారా లోకేష్ గారు లీడ్ తీసుకున్నారు, పార్టీ సభ్యత్వాలు నమోదు చేసిన ఒక రకంగా సక్సెస్ అయ్యారు అయినప్పుడు. కానీ వైసీపీలు ఇప్పుడు ఏం చేయాలన్నా జగన్మోహన్ రెడ్డి గారే నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది అవసరం అనుకుంటున్నారా ఆయన, లేదంటే
ఇది మొదటి ఏడాదే కాబట్టి చివరిలో చూద్దాం అనే ఆలోచన ఏమైనా చేస్తారు? మేబీ నేను అనుకోవడం ఒక ఏడాది వదిలేస్తారు, ఎందుకంటే ఈ టైంలో చాలా మంది పోతారు. రేపు పొద్దున ఈ స్థానిక ఎన్నికలప్పటి నుంచి ఒక ఊపు రావాలి. ఇప్పుడు ఈ లోపు జరుగుతున్న గొడవలు వీటి ద్వారా ఒక ఊపు రావాలి. ఆ ఊపు వస్తే తప్పించి ఈయనకి ఊపు రాదు. ప్రస్తుతం ఆయన ఏంటంటే నాకు అర్థమైనంత వరకు ఇంకా ఆ ఓటమి పాఠం నేర్పలా, అంటే ఇంకా రిలీజ్ కాల. ఈవీఎంలను ఏదో ఒకటి ఆలోచనలతోనే ఉన్నాడు కానీ రిలీజ్ అయ్యి మనం ఇక దిగాలి అనేటటువంటి ఆలోచనకి తగ్గట్లేదు. ముందు ఇంకా ప్రతిపక్ష హోదా రాకపోవడం, ఒక ఈగోయిస్టిక్ యాటిట్యూడ్ లో ఉంటే గబక్కన పరిష్కారం దొరకదు. అది దించాలి, అది తగ్గించుకోవాలి, అప్పుడు కానీ సెటిల్. టెక్నికల్ గా పాయింట్ చూస్తే ఒక పార్టీ అధికారంలోకి రావడానికి సభ్యత్వ నమోదు అనేది ఎంతవరకు ఉపయోగపడుద్ది, అసలు ఉపయోగం ఉండదా? అట్లేం లేదు. ఇప్పుడు కేసీఆర్ సభ్యత్వ నమోదు ఉన్నప్పుడు రాలే అధికారంలోకి, 2 సార్లు కూడా మామూలుగానే వచ్చేసాడు. జగన్ అయినా అంతే. లెక్కనైతే సభ్యత్వ నమోదు భారీగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎందుకు అన్నిసార్లు ఓడింది తెలంగాణలో? బలమైన పార్టీనే కదా, అక్కడ ఇప్పటికీ ఉందిగా సభ్యత్వం, మరి ఎందుకు ఓడింది? భారతీయ జనతా పార్టీ ఫస్ట్ ఎప్పటి నుంచి ఉంది సభ్యత్వం, మరి అది అన్నిసార్లు అధికారంలోకి రాలేదే. బేసిక్గా ఇది వన్ ఆఫ్ ద పార్ట్, అంటే పార్టీని సంస్థాగత నిర్మాణం. ఇప్పుడు శరీరంలో ఈ పార్ట్ కరెక్టా ఈ పార్ట్ కరెక్టా అని చెప్పలేం. ఒక గెలుపుకి 100 రకాలు ఉంటాయి, ఒక ఓటమికి 100 రకాలు ఉంటాయి. గెలవడంలో ఇది కూడా ఒక పాత్ర పోషిస్తుంది. అది గ్రహిస్తే, అంటే ఒక రకంగా చెప్పాలంటే వర్క్ సులభం అవ్వడానికి ఇది కరెక్ట్ పద్ధతి. మీరు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఒక్క వీడియో ఇవ్వండి, లోకేష్కి ఒక వీడియో ఇచ్చి అది లింకు డైరెక్ట్గా ఆయన నియమనండి, 65 లక్షల వ్యూస్ వస్తాయి మీకు. లోకేషే వేశాడు అని తెలిసిందంటే 65 లక్షల వ్యూస్ వస్తాయి ఖచ్చితంగా, ప్రతి ఒక్కరు చూస్తాడు. అదే వైసీపీకి ఇవ్వండి, 10,000 కూడా వస్తాయో లేదు తెలియదు. ఎందుకు అంటే అక్కడ అట్లాగా టోటల్ ఒక ఫ్రేమ్ నెట్వర్క్ లేదు. వీళ్ళు ఊరికినే ఆరోపణలు చేయడం తప్పింది తెలుగుదేశం వాళ్ళ సోషల్ మీడియా అంతా ఇంత వీళ్ళు డబ్బులు ఇస్తారని అంత సీన్ లేదన్న ఉండదు. తెలియదు, తెలుసు వీళ్ళకి కూడా తెలుగుదేశం సపోర్టింగ్ గా ఎవరన్నా ఉన్నా వాళ్ళని దెబ్బ కొట్టేయాలి, వాళ్ళని దొంగలు చూపెట్టాలి, వాళ్ళని లంజలుగా చూపించాలి, ఆ భాషలోనే వాడతారు, అట్లాంటివే చేస్తారు. పార్టీ సభ్యత్వ నమోదుతో ఒక పార్టీ విధి విధానాలకు ఆకర్షితులు అవ్వడం అనేది జరగదా? టీడీపీకి అది కలిసి రాలేదా మొన్న? అట్లాగేముండదు, విధి విధానాలు అనేటువంటిది వేరు, ఎలక్షన్స్ అప్పుడే తప్పించి పార్టీ విధి విధానాలు, పార్టీ ఆలోచనలు ఇవన్నీ ఏమి సైద్ధాంతిక అంశాలు కాదు. ఇప్పుడు తెలుగుదేశం సిద్ధాంతం ఏంటి? పేద ప్రజల సంక్షేమం. వైసీపీ పేద ప్రజల సంక్షేమం, సిద్ధాంతం కాదు, అది ఒక రొటీన్ గవర్నమెంట్ ఫార్ములా. ఏ గవర్నమెంట్ అయినా సామాజిక సంక్షేమమే కదా, ఇంకా దాంట్లో విధానం ఏముండి తెచ్చింది? విధానాలు పరమైనటువంటి అంటే కమ్యూనిస్టు, బీజేపీ అంతే. సైద్ధాంతిక ప్రాతిపదిక అనేది వాళ్ళిద్దరి దగ్గర. అంటే నేను అనేది ఏంటంటే ఎటువంటి సభ్యత్వం, ఎటువంటి గుర్తింపు, ఎటువంటి బూత్ లెవెల్ కమిటీ వేయకుండా పార్టీ కోసం పనిచేసే అని చెప్పడం వేరు. ఒక కమిటీ వేసి వాళ్ళకి ఒక గుర్తింపు ఇచ్చి వాళ్ళని పార్టీ కోసం కష్టపడితే వాళ్ళకు కూడా కష్టపడితే ఈసారి కాకపోతే తర్వాత ఏమో నాకు పదవి వస్తుందేమో, పార్టీలో గుర్తింపు వస్తుందని ఆలోచించి పని చేయడం వేరు. ఈ డిఫరెన్స్ ఉంటది కదా, అది వైసీపీ ఎందుకు ఆలోచించట్లేదు అనేది. అదే దాంతో అదైతే అసాధ్యం. బూత్ కమిటీ వాడు నేను 100 మందిని పట్టుకొచ్చాను కాబట్టి అని చెప్పేసి అడిగాడు అనుకో, అంటే కనీసం ఎమ్మెల్యే దగ్గర గుర్తింపు ఉంటది కదా వాడికి. ఎవరు ఇస్తున్నారు గుర్తింపు? ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఏమైనా ఇచ్చారా? ఇప్పుడు జనసేన వాళ్ళకి సీట్ వెళ్ళిపోయింది, ఏమైనట్టు అక్కడ? అంటే వెళ్ళిపోయింది. ఒకటేంటి, అక్కడ అవి వచ్చిన దగ్గర నుంచి ఒక సమస్య కూడా ఉంటది. లోకల్ గా వీళ్ళు దందా చేస్తారు బూత్ కమిటీ వాళ్ళు, పోలీసుల మీద పెత్తనం కావాలంటారు, ఇంకోటి అంటారు, అడ్డమవుతుంటది. అది ఒక రకంగా ప్రయోజనం ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు పార్టీకి నష్టం, అధికారంలో లేనప్పుడు ప్రయోజనం. అధికారంలో లేనప్పుడు ఆ కమిటీలు వేయడానికి పార్టీలు సిద్ధపడవు, అధికారంలో ఉన్నప్పుడు వచ్చేటప్పటికి ఆడవాళ్ళనే సమస్య. అంటే పార్టీలో కొత్త నీరు రావాలని కొత్త నాయకులు తయారన్న ఇది అవసరమే. అది బూత్ కమిటీలతో బూత్ కమిటీలతో వల్ల కాదు. వాడు ఇంకోటి రానియడు. అవును, ఏదే వీధికి ఒక్క అంటారు కదా, అంతే అంతే. మన రోడ్డు మీద ఇంకొకరు రానియరు. అట్లాగే ఒక టీం ఉన్నప్పుడు ఇంకోటి వస్తే కనుక జరగొడతారు, రానియరు. కాబట్టి అది మళ్ళీ అక్కడ మైనస్ అవుతుంది. అవును, అంటే పార్టీకి ఉపయోగమే కదా అనేది నేను అనేది సంస్థాగత నిర్మాణానికి ఉపయోగం. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన ఉదాహరణ ఒక వీడియో పంపిస్తే అన్నది అలాగే కమ్యూనికేషన్ కి పనికి వస్తుంది. ఒక పాయింట్ అంటే అంతమందికి జనం దగ్గరికి తీసుకెళ్ళడానికి ఉపయోగపడే సిస్టమ్ అది. అవును, ఎకో సిస్టమ్. ఎకో సిస్టమ్ తెలుగుదేశం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వాళ్ళకి ఎన్ఆర్ఐ టీమ్స్ ఉంటాయి, ఎంత స్ట్రాటజిక్గా ఉంటారంటే వాళ్ళు
ప్రతి ఎన్ఆర్ఐ కార్యకర్త ఉట్టి తెలుగుదేశం వాళ్ళు కాదు, వాళ్ళు ఒక్కొక్క వాట్సాప్ గ్రూప్ లో 100 క్రియేట్ చేస్తారు. అవును. ఈ 100లో 100 గ్రూపుల్లో 100 ఇంటూ ఎన్ని ఉంటాయి వాట్సాప్ అంటే 5,000. అవును. 5,000లో బిజినెస్ అకౌంట్ అయితే ఉంటాయి. ఒక 100 మందో ఏమో వీళ్ళ మనుషులు ఉంటారు. మిగతా వాళ్ళు చుట్టుపక్కల పార్టీల ఫ్రెండ్స్ కూడా అందులో యాడ్ చేసేస్తారు అక్కడ గ్రూప్. అవును. క్రమంగా వీళ్ళ మెథడాలజీని వాళ్ళ మీదకి రుద్దుతారు. వీళ్ళకు ఉన్నటువంటి కోపాలు, వీళ్ళకు ఉన్నటువంటి అభిప్రాయాలు వాళ్ళకి అందేలా చేస్తారు. మొదట్లో తిట్టుకున్న వాళ్ళు నిదానంగా అట్లా వస్తారు. నిజంగా మొన్నటి ఎన్ఆర్ఐలు, టీడీపీ ఎన్ఆర్ఐలు చాలా కష్టపడ్డారు ఆ విషయం. వైసీపీ వాళ్ళకే వాళ్ళ మీద విరక్తి వచ్చేలా చేయగలిగారు. అట్లాగే జనసేన వాళ్ళని కలిసి వెళ్ళాలి మనం అన్నటువంటి ఫీలింగ్ కల్పించగలిగారు. అట్లాంటి స్ట్రాటజీస్ పనికొస్తాయి. అంత ఎకో సిస్టమ్ ని వీళ్ళు క్రియేట్ చేసే ఇది ఉండదు. ఎందుకంటే అది కమిట్మెంట్ ఉండాలి. ఇది కొత్త పార్టీ కదా, వాళ్ళైనా 40 ఏళ్ల నుంచి పార్టీ ఉండటం, అది ఎన్టీఆర్ అభిమానం, ఆ తర్వాత చంద్రబాబు అభిమానం, ఆ తరహాలతో వచ్చింది. ఇది కొత్తది కదా, ఇప్పటికిప్పుడు ఆ ఎకో సిస్టమ్ తయారు కాదు, ఇప్పుడే ఆరంభమైంది, టైం పడుతుంది, ముందు చేస్తారేమో చూద్దాం. వైసీపీకి సంబంధించి పార్టీ సభ్యత్వ నమోదు మీద జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నాళ్ళు లైట్ తీసుకున్నారా? ఇప్పుడు అవసరం వస్తుందా, వచ్చిందనుకుంటారా? పార్టీలో కొత్త నీరు ఎక్కించుకోవాలంటే ఈ కమిటీలు వేయడం, నిర్మాణాత్మకంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం తప్పదా? దాని మీద దృష్టి పెడతారు లేదా చూద్దాం.